చదువుకోనోడు కాకరకాయ అంటే చదివచ్చినోడు కీకరకాయ అన్నాడట. ఓ గట్లనే ఉన్నది పట్నం పబ్లిక్ ముచ్చట కూడా. నేనేమో అనుకున్నా కానీ మా సత్తిగారు చెప్పింది 100కి 120 వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది. అరే సగం మంది ఓట్లే వేయలేదంటే ఇక వీళ్ళనేమనాలే? సినిమాల కోతందుకు షికారు చేస్తేందుకు ఇచ్చినారు సెలవు. ఇలా ఓటే వేయనోళ్ళు మాకు లీడర్ గజ్జేయాలి, గీ లీడర్ గిజ్జేయాలి అని అడిగే హక్కు ఎక్కడికి వెళ్ళొస్తుంది? గింత అద్మానం ఉంటుంది చదువుకున్నోళ్ళ ముచ్చట. మీకంటే ఊర్లో గోచి పెట్టుకుని తిరిగేటోళ్ళే నయం. అలా కోట్ లేకుంటే పానం పోయినట్టే ఫీల్ అవుతారు తెలుసా? 3 ఫైటింగ్లు 6 లొల్లులతోని పట్నం ఎలక్షన్లు ప్రశాంతంగా జరిగినాయి. ఫైటింగ్ల ముచ్చట్లు వెనకసిరి చెప్పుకుందాం కానీ మొదలు ఎవలెవలు ఓట్లేసిండ్రో చూద్దాం. మంత్రులు నాయని నరసన్న, తలసాని సీనన్న, ఆలీసారు ఓట్లేసి ఏలు కంటించిన ఇంకొంచెం చూపెట్టిండ్రు. ఓటేసినాక రామారావు సారు 2 చేతులకి ఇట్లా చూపించిండు. పువ్వు గుర్తు దత్తన్న, లక్ష్మణన్న, కిషన్ అన్న వచ్చి ఓట్ల కట్కలు ఒత్తిపోయినరు. షెయ్యి గుర్తు దానమన్న, షబ్బీర్ అలీ సారు, షెవ్వు శపథం పట్టిన నారన్న ఓటేసి ఉత్తమ పౌరులు అనిపించుకుండ్రు. ఇక అమ్మను ఇంటామెను తీసుకొనొచ్చి ఓటేసిండు లోకేశం సారు. మరి పెన్మిట్కే వేసిందో లేకుంటే మరిది పార్టీకి ఓటేసిందో తెలియదు కానీ కొంచెమంతా గులాబీ కలర్ ఉన్న చీరనే కట్టుకొని వచ్చింది భువనేశ్వరి మేడం. బాలయ్య బాబు ఓటేసినాక తొడగొడతాడనుకుంటే ఒట్టిగానే వెళ్ళిపోయిండు. సోగ్గాడు నాగార్జున, అమలక్క, చిన్నరామారావు, బన్నీ, రాజేంద్రుడొచ్చి ఇంకంటించుకునే కార్యం దిగ్విజయంగా పూర్తి చేసిండ్రు. సూపర్ స్టార్ కృష్ణ, విజయ్ నిర్మల మేడం కూడా ఓట్లేసిండ్రు. కళ్ళద్దాలతోని కనిపించకుంటే కళ్ళద్దాలు తీసి అనుకున్న గుర్తు మీద ఒత్తింది మేడం. ఇక మరి గవర్నర్ సారు గిసొం తాటికాడ ముందుంటాడు కాబట్టి ఇద్దరు కలిసి వచ్చి ఓటేసి పోయిండ్రు. ఇక లొల్లుల ముచ్చట్ల కాడికి వస్తే పొద్దుగాలడి సంధి సల్లసల్లగానే ఉంది కానీ పొద్దుకే ముంగట పాత బస్తీలా పుల్లు గరమైంది. ఉత్తమ్ సార్ కారుకు అడ్డం పడి ఆగమాగం చేసిండ్రు పతంగి పార్టోలు. ఎంపీ అసదుద్దీన్ సార్ అయితే ఫైటింగ్కే తయారైండు. ఉత్తమ్ సార్ కారద్దాలు వలగొట్టి షబ్బీర్ అలీ సార్ని షితగొట్టిండ్రు. సార్కు బాగానే దెబ్బలు దాకినాయట. చిన్న సీఎం ఆలీసారోళ్ళ మనుషులు పతంగి పార్టీలతోని గొడవకు దిగిండ్రట. ఆఫీస్ మీద పడే వరకు మస్తు గడబడైంది ఆడ కూడా. ఇక మరి వాళ్ళు ఊకుంటారా? ఆలీసార్ ఇంటి ముంగట ధర్నా పెట్టిండ్రు. ఇక మొత్తానికి గిట్లా జరిగినయుల్లా పట్నంలో ఎలక్షన్లు. ఇక శుక్రవారం నాడు ఎవరు పటాకులు కాలుస్తారు, ఎవరు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళరనేది తెలుస్తుంది.